ప్రముఖ గాయని మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది సుబ్బారావుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పరీక్షలు జరిగాయి. సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. మంగ్లీపై ఫిర్యాదు చేసిన వెంటనే న్యాయవాదికి పోలీసులు పరీక్షలు నిర్వహించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారా? ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ స్టేషన్కి వస్తే పబ్లిక్ ప్లేస్ లో వస్తే టెస్ట్ చేస్తారు. ఇప్పుడు తాగానన్నా ఇప్పుడు ఎక్కడ తాగాను చెప్పింది ఎప్పుడు ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. అది తప్పంటారా? ఇప్పుడు ఎవరో కూడా ఏమండి వీడియోలు తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితులు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తారో. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్ లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫిర్యాదు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా? ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్లా శ్రీపతిరావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు శ్రీపతిరావు సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రజాసేవలో చూపిన నిబద్ధత, రాజకీయ జీవితంలో నైతిక విలువలు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావు, అదేవిధంగా కైలాష్, ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, సేవాదళ్ చైర్మన్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీపతిరావు ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. అంగన్వాడీ మొబైల్ లోన్ల కొనుగోలు అంశంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీశారని చెప్పారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారానికి కేసీఆర్దే బాధ్యత అని పేర్కొన్నారు. అని కాదు, నా మీద చేసినటువంటి తప్పుడు ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది అంగన్వాడీల విషయంలో. కాబట్టి అసలు ఆ టెండర్ థర్డ్ పార్టీ టీజీటీఎస్ ద్వారా నడిచింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచింది. అవన్నీ కాకుండా తప్పుడు ఆరోపణలు ఒక పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు దానికి బాధ్యులు పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి వారు జవాబు చెప్పాలనే ఉద్దేశం తప్ప వారిని పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వారి గురించి నేను ఎప్పుడు చిల్లరగా కూడా మాట్లాడలేదు. సైడ్ మీటింగ్ పబ్లిక్ 38,000 మంది అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఫోన్లు మీటింగ్లు పెట్టి ఇస్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కరీంనగర్ లాంటి చోట్ల పాల్గొని వాళ్ళు కూడా పంచడం జరిగింది. నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు నివృత్తి చేసుకో, కానీ బట్టగాల్సి మీదేస్తాం మీరు తుడుచుకోండి అంటే అది తప్పు. అందుకనే నేను చిత్తశుద్ధితో అందులో వాస్తవం లేదు కాబట్టి, వాళ్ళు చేసిన ఆరోపణలో వాస్తవం లేదు కాబట్టి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇలాగే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సెల్ కు అంటే ఆ పార్టీకి అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారికి ఆనాడు నోటీస్ ఇవ్వడం జరిగింది.
ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది. ఒక తప్పును 10 సార్లు చెప్పడం మూలంగా నిజమైతే అనుకుంటున్నారు. 44,42,00,000 టెండరు. అది టీజీటీఎస్ కు టెక్నికల్ గా సెల్ ఫోన్ ఏముండాలి, ఎట్లుండాలనేది వాళ్ళు చూసుకొని దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది, 5 మెన్ కమిటీ ఉంది. ఆ కమిటీ చేసినటువంటి భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీని అవమానాలకు అడ్డాగా అభివర్ణిస్తూ పలు ఆరోపణలు చేశారు. కేటీఆర్ అమెరికా నుండి వచ్చిన వెంటనే జగిత్యాల, ఇబ్రహీంపట్నం పర్యటనలు చేపట్టారని, రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అబద్దాల రావును డ్రామారావు మించిపోయారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పలువురు నాయకులకు జరిగిన అవమానాలను ప్రస్తావిస్తూ ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలను అవమానించారని ఆరోపించారు. విదేశాల నుంచి రాగానే బావ హరీష్ రావు బాగా పర్ఫార్మెన్స్ చేస్తుండు, నేను వెనకపడిపోతున్నా, ఇమీడియట్ గా ఏదైనా చేయాలని చెప్పి దిగి చక్కగా జగిత్యాల పోయినాం. ఇవాళ ఇబ్రహీంపట్నం వచ్చినాం. సరే మేము కూడా చూస్తున్నాం పర్ఫార్మెన్స్ ఎట్టుంటది. ఈ అబద్దాలు రావుని మించి ఈ డ్రామారావు ఏం చెప్తాడో చూద్దాం అనుకుంటే దిగడమే నువ్వు జీవన్ రెడ్డి గారి ఇంటికి పోయినావు. జగిత్యాల అవమానించిర్రు. కాంగ్రెస్ పార్టీ పరామర్శించడానికి పోయి పార్టీలకు ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని అవమానించిందని చెప్పి ఏదో చెప్పినావు. అసలు అవమానాలకే అడ్డా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ. అవమానానికి గురైతాయి మీరు చేసిన అవమానాలు. ఒకవేళ చిత్రగుప్తుని చిట్టా తీస్తే మరి మా జీవన్ రెడ్డి గారు ఏమనుకోని మీ దాంట్లోకి వచ్చిండో మరి ఆ అవమానాల లిస్టు చూసుకోలేదో ఏమో. ఇవాళ మీ ఫామ్ హౌస్ కి నిన్న పోయి పెద్ద మనిషికి మీ నాయనకి చెప్తుండు, దేవుడే నన్ను పంపించిండన్నా మీ పార్టీలో పనిచేయమని. నేను ఒక్కటే చెప్తున్నా, జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చింది మీకు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఈరోజు ఉన్న పరిస్థితిలో కూడా మిమ్మల్ని పెద్ద మనిషి లెక్క ఉండాలని మొన్న 50 ఉంటే 20 బీఫాములు మీకు ఇచ్చింది లోకల్ బాడీ, ఏది మున్సిపల్లా. డీసీసీ అధ్యక్షులు నీ మనిషికే ఇచ్చింది. వాళ్ళ పార్టీలో ఏం జరిగిందో తెలుసా? నేను లిస్టు చెప్పక ముందు 2-3 ఎగ్జాంపుల్స్ నీ విషయంలో చెప్తా. జీవన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని కాదని అక్కడ కాంగ్రెస్ లో గెలిచినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కుటుంబం ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఆమె సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై బావ సురేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. పెళ్లి జరిగినప్పటి నుండి కుటుంబంలో సమస్యలు ప్రారంభమయ్యాయని, వాస్తవ వయస్సును తప్పుగా చెప్పి వివాహం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఆస్తుల విషయంలో కూడా తప్పుదోవ పట్టించారని అన్నారు. విజయారెడ్డిని దుబాయ్ తీసుకెళ్తారని చెప్పి మోసం చేశారని, నిత్యం అనుమానాలతో వేధించేవాడని ఆరోపించారు. కుటుంబంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా సమస్యలు పెరిగాయని తెలిపారు. అలాగే ఆస్తుల విషయంపై రైల్వే పోలీసుల ఎదుట ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటి కోసం తీసుకున్న 30 లక్షల రూపాయల డబ్బు తనదేనని బావ సురేందర్ రెడ్డి చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు కేసును తప్పుదోవ పట్టించేందుకు కొత్త ఆరోపణలు చేస్తున్నారని, ప్రాణహాని అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. తాము ఎప్పుడు బెదిరింపులకు పాల్పడలేదని, నిజమైన కారణాలు వెలుగులోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. విజయారెడ్డి వాళ్ళ బ్రదర్ అన్న మా సిస్టర్, మా అల్లుడు, కోడలు చనిపోయిన విషయంలో మేము చనిపోయిన నెలకి మేము జీఆర్పీ పోలీస్ వాళ్ళకు మా వైఫ్ కంప్లైంట్ లాడ్జ్ చేసిందన్న. ఏంటిదంటే సురేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న మీదే మాకు డౌట్ ఉంది, వాళ్ళ వల్లనే మా వదిన చనిపోయింది, పిల్లలు చనిపోయారని కంప్లైంట్ ఇచ్చినామన్న. అయితే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పిల్లను మా చెల్లెను పిల్లల్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పిండు ఈయన ఒక 3 ఏళ్ళ మాత్రమే వయసు పెద్ద అని, తర్వాత భూమి 20 ఎకరాలు ఉందని, తర్వాత దుబాయ్లో జాబ్ ఉంది అక్కడికే తీసుకెళ్తా అని, తర్వాత లక్షల జీతం అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక 7 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు మా చెల్లె తెలుసుకొని అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. ముసలోని నన్ను ఇంత ఇట్లా చేసినాం, చూసేవారికి నీ జాబ్ కూడా పెద్ద జాబ్ కాదు, నన్ను దుబాయ్ తీసుకుపోతా అంటే దుబాయ్ లేదు, ఏం లేదు, ఇదేం పద్ధతి అని అంటుంటేనే మళ్ళీ వీరి అత్త మామూలు వరకట్టిన టార్చర్ స్టార్ట్ అయిందన్న. ఇంత డబ్బు తేవాలి, అంత డబ్బు తేవాలి, అట్లయితేనే మీరు ఇక్కడ ఉండాలని, లేదు అంటే వెళ్ళిపోవాలని. ఒకరోజు 11:30కి ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడితే నేను తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు పెంచుకోవడం స్టార్ట్ చేసినాను. నేను మా చెల్లె కూడా
ఈయన టార్చర్ పడించాక జాబ్ చేయాలి ఎట్లా అంటే జాబ్ స్టార్ట్ చేసింది. జాబ్ స్టార్ట్ చేస్తే కూడా నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు, నీకు ఎవరితో సంబంధం ఉంది, వాళ్ళతో సంబంధం అని ఎప్పుడు ఇదే టార్చర్ పెట్టేవాడనా. హైదరాబాద్ శివారు చెర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం తన అత్తామామలు బామ్మర్ది పెట్టిన మానసిక క్షోభ తట్టుకోలేకే తన భార్య ఈ దారుణ నిర్ణయం తీసుకుందని భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఏడాది జనవరి 31న విజయశాంతిరెడ్డి, ఆమె కుమార్తె చైతన్య రెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి చెర్లపల్లి గట్కేసర్ మధ్య గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మేడిపల్లి పోలీసులను ఆశ్రయించిన సురేందర్ రెడ్డి తన అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవి, అతని భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదు, సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారు. ఆస్తి కోసం తీవ్రంగా వేధించి మానసికంగా కుంగదీసి వారి చావుకు కారణమయ్యారు అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు చనిపోయిన 25 రోజులకే అత్త, బామ్మర్ది కలిసి తనను ఆస్తి కోసం బెదిరించడం మొదలుపెట్టారని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులన్నీ నా చెల్ల మీద ఉన్నాయి, మా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అంత అది తప్పుదో పట్టేయడానికి, మీడియాని పోలీసు వాళ్ళని తప్పుదో పట్టేయడానికి. వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా కానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. ఇంకోటి ఏంది అంటే మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చింది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటుంది కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్కు. ఇన్ని రోజులు ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు, ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే అలా చెల్లెకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎంఐ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్ని మా భార్య దగ్గరకు వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు తెలపండి. ఆ రోజు చనిపోయిన రోజు మా అత్తయ్య 3 గంటల సేపు ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న 1.5 కేజీ గోల్డ్, 1,40,00,000 డబ్బులు, మళ్ళీ విలువైన వస్తువులు తీసుకుని వెళ్ళింది. అది గోల్డ్. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 4వ తేదీన జరిగిన దొంగతన కేసులో నిందితుడు అజయ్ మహవీర్ బుక్తర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ జోన్లో ఒకటి భారీ చోరీ కేసులో నల్లకుంట పోలీసు వాడు చాలా బాగా పనిచేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 13th 4/26 ఉదయం 6 గంటలకి ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ వాళ్ళు అండ్ వాళ్ళ సిబ్బంది ఒక దొంగని హోటల్ నవాబ్ భారత్ రెసిడెన్సీ ఒక రూమ్లో ఉండేటప్పుడు ప్యారడైజ్ సర్కిల్ సికింద్రాబాద్లో పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నెట్ క్యాష్ 2.5 lakhs, సిల్వర్ బార్ 250 grams అంటే ఒక 1/4 kg, ఒక ఐరన్ రాడ్, ఒక స్క్రూ డ్రైవర్ దొరికారు. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు మన దగ్గర క్రైమ్ నంబర్ 102/26 క్రైమ్లో నల్లకుంట మొరం క్వారీ లేన్లో దొంగతనం అయిన కేసులో ఇది చేశామని చెప్పారు. సో ఈ కేసు డీటెయిల్స్ ఏమిటంటే 4వ తారీఖు 4th of April నాడు మనకి 1:30కి కంప్లైనెంట్ హరీష్ కుమార్ వాళ్ళు మనకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మొహరం క్వారీ లేన్లో నల్లకుంటలో ఉంటారు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు బయట ఉండేటప్పుడు ఉదయం వాళ్ళు 10 గంటకి బయటకు వెళ్ళారు. మళ్ళీ మధ్యాహ్నం టైం ప్రాంతంలో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కనపడింది దట్ వాళ్ళు ఇంట్లో దొంగతనం చోరీ అయ్యింది అని.